Good morning, 5th class children. Ee roju manam 8th lesson Chili Gada, the Cunning Donkey. Page number 36 take nana. Page number 36. Lesson number 8 Chili Gada. Gada means donkey. Chili means cunning. Cunning అంటే ఏంది? జిత్తుల మారి మోసంతో చేసేదని కన్నింగ్ అంటారు అవునా. అలాంటి స్టోరీ ఒకటి ఇక్కడ ఉంది, మనము ఈ రోజు నేర్చుకుందాం. లెసన్ నెంబర్ వాట్? చెలి గదా, ద కన్నింగ్ డాంకీ. డాంకీ మీన్స్ గాడిద. యాక్చువల్లీ కన్నింగ్ జాకల్ అని ఉంటుంది కదా, నక్క ఉంటుంది కానీ ఇక్కడ డాంకీ ఇచ్చాడు మనకి. మరి ఆ డాంకీ కథ ఏంటిదో, డాంకీ కథ ఏందో మనం ఇప్పుడు ఈ లెసన్లో నేర్చుకుందాం. సియర్ పేజీ నెంబర్ 36, లెసన్ నెంబర్ 8. ఎవ్రీబడి టేక్ ప్లీజ్. మోసం చేసేటువంటి ఒక గద యొక్క स्टोरी. सियर आई एम रीडिंग. सुनो गधे की एक कहानी, उसने की कैसी शैतानी. जब होती थी रात घनेरी, तब करता था वह नीत फेरी. सी नेक्स्ट. सुनो गधे की एक कहानी, उसने की कैसी शैतानी. जब होती थी रात घनेरी, जब करता था वह नीत फेरी. చూడండి, ఇక్కడ మనము ఒక మిస్చీఫ్ చేసేటువంటి ఒక గద యొక్క స్టోరీని మనము నేర్చుకుందాం. జబ్ హోతీతో రాత్ గనేరి, డార్క్ రాత్రి అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుందో మనం తెలుసుకుందాం. తబ్ కర్తా తావహు నీతి ఫేరి, నిత్ ఫేరి. అది రాత్రి పూట, రాత్రి కాగానే పొలాలకు వెళ్ళి మేత మేసేసి వస్తుంది క్వైట్గా. గద ఏం చేస్తుంది? డే అంతా బాగానే ఉంటుంది, బయట ఫుడ్ తింటుంది. రాత్రి కాగానే పొలాలకు వెళ్ళి ఆ పొలాలను మేసి వస్తుంది డాంకీ. సియా चुपके चुपके बाहर जाता, खेतों से गेहूं का आता. गेहूं काका मस्ती छाई, तब क्या उसके मन में आई. चुपके चुपके बाहर जाता. ఎందుకు? రైతులందరూ ఇంట్లోకి వెళ్ళిపోగానే 10, 11, 12 ఆ టైంలో రాత్రి అది మెల్లమెల్లగా బయటకు వచ్చేసి ఏం చేస్తుంది? గేహూ. గేహూ మీన్స్ గోధుమ పంట. వీట్. వీట్ అంటే తెలుసా? గోధుమలు. ఆ గోధుమ పంటనంతా తినేస్తుంది. బయటకు వచ్చేసి మెల్లమెల్లగా రైతులకు తెలియకుండా సైలెన్స్గా వచ్చేసి రాత్రిపూట ఆ గోధుమ పంటనంతా, రైతుల గోధుమ పంటనంతా తినేస్తుంది. గేహూ కాక మస్తీ చాయ్. అది ఆ ఫుడ్ తినగానే దానికి బాగా యాక్టివ్నెస్ వస్తుంది. తబ్ క్యా ఉస్కే మన్ మే ఆయి. నేను ఇంత ఒక 1 అవర్, 1.5 అవర్ ఇంత మేస్తున్నాను కదా, ఇంకా పొద్దున్నకి వస్తే ఇంత బాగుంటుంది. ఫుల్గా అక్కడిక్కడ తిరిగిన అవసరం లేదు కదా, ఇంకా బాగా మేసేయచ్చు, కడుపు నిండా తినేసేయచ్చు. రైతులు కమ్ అంటే 8, 7:30, 8 వరకు ఉంటారు రైతులు పొలాలు. అక్కడ అందుకని ఎక్కువ ఉండలేదు కదా, చల్లేస్తుంది అక్కడ, అడవి కదా. సో ఇంతసేపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేస్తేనే నాకు ఇంత ఎనర్జీ, ఇంత యాక్టివ్నెస్, ఇంత బలము, ఇంత ఫుడ్ దొరికింది. మరి నేను ఇంకా డే టైంలో వస్తే ఎంత బాగుంటుంది, ఇంకా ఎక్కువ మేయచ్చు కదా అనుకుంది ఒక ఆలోచన. సీరియల్. जब आगे की सुन कहानी, ముందు ఏం జరిగిందో చూడండి. देखो अंघावो मत रानी, काल भाग की उसने पाई, फिर तो सूरत जब आजब बनाई. जब आगे की सुनो कहानी, ముందు ఏం జరిగిందో విందాము. देखो अंघावो मत रानी, काल भाग की उसने पाई, फिर तो सूरत अजब बनाई. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏమడి అని తెలుసా? పులి చర్మం కప్పుకుంది మొత్తం. సియర్. మొత్తము పులి చర్మం కప్పేసుకుంది. సేమ్ పులిలాగా తయారైపోయింది. అర్థమవుతుందా? సేమ్ పులిగా కనపడుతుందా లేదా? సియర్. ఫిర్ తో సూరజ్ జబ్ బనాయి. ఎంత దాని ఫేస్ ఎట్లా ఉంది? సేమ్ పులిలాగానే అనిపిస్తుంది చూడండి కదా. అప్పుడు బాగా అందంగా సేమ్ అమ్మో పులిలాగానే ఉంది నడక,
అంత సేమ్ దానిలాగానే వచ్చేసింది. దేని ద్వారా? గద ఆ పులి చర్మాన్ని వేసేసుకుంది. ఇప్పుడు ఏమవుతుంది పులి చర్మం వేసుకోవడం వల్ల? గదగా ఉన్నప్పుడేమో రాత్రి పూట వెళ్ళి పొలాలను మేసింది. మరి ఇప్పుడు పులి చర్మం వేసుకుంటే డే టైంలో కూడా వెళ్ళొచ్చు కదా. ఎందుకని? యాజ్ యూజువల్ పులిలాగానే ఉన్నాను నేను. అప్పుడు నేను చూసి రైతులందరూ భయపడతారు, ఇంకా అందరూ పారిపోతారు. అప్పుడు నాకు ఎవరు అడ్డు చెప్పారు అని అనుకుందేమో. వెంటనే పులి చర్మం వేసుకుంది. చాలా అందంగా కూడా ఉంది. యాజ్ యూజువల్గా సేమ్ టైగర్ లాగానే తయారైపోయింది. దిస్ లైక్ సేమ్. पहने उसने खाल बदन में, चला खेत चरने फिर वन में, खाल पहननी ऐसे वैसे गदा भाग बना हो जैसे. पहने उसने खाल बदन में, ఎప్పుడైతే ఆ పులి చర్మాన్ని వేసుకుందో అప్పుడు పులిలాగానే చేంజ్ అయిపోయింది. ఎవరు? డాంకీ. సో నెక్స్ట్ చలా కేతే చర్నే ఫిర్ వన్ మే. ఇంకేముంది? ధైర్యంగా. ఇప్పుడు అంతకుముందు అంటేనేమో రాత్రి పూట వెళ్ళింది పొలం వేయడానికి. ఇప్పుడు ధైర్యంగా డే సెక్షన్లోనే వెళ్ళిపోతుంది. అంటే పొద్దుందంట జంగల్లో తిరుగుతుంది, అడవిలో తిరుగుతుంది, పొలాల వెంబడి తిరుగుతుంది, అంతా వేసేస్తుంది. అర్థమవుతుందా? సి కాల్ పహన్ ली ऐसे वैसे गदा भाग बना हो जैसे. అదేమైపోయింది? ఇప్పుడు ఎవరైనా చూస్తే దీనికి గాడిద అంటారా? టైగర్ అనుకుంటామా లేదా? సో ఇంకెవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారు? టైగర్ అనుకుంటారు. సో నన్ను చూసి వాళ్ళే భయపడతారు. ఇప్పుడు నేను భయపడను. అర్థమవుతుందా? అని బిందాస్గా అదేం చేస్తుంది? పొలాల వెంబడి, చెట్ల పొండి, అడవిల వెంబడి హ్యాపీగా మేత మేస్తూ ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేస్తుంది. చూడండి. फिर कुछ होकर सीना ताने दिन में चला खेतों को खाने. ఇంకా దాని ఆనందానికి అవధులు లేవు. ఎవరైనా చూసినా అమ్మ పులి ఉందని పారిపోతున్నారు. రైతులు ఎవరైనా చూసినా పులి ఉందని పారిపోతున్నారు. అంతేకాకుండా దిన్మే చలా కేతుకో ఖాని. అక్కడ ఇంతసేపు రాత్రిపూట వెళ్ళింది కదా మేయడానికి, ఇప్పుడు డే సెక్షన్లోకి వెళ్ళిపోతుంది పొలాలను మేయడానికి. నెక్స్ట్ ढरे किसान देखकर सारे भागे झटपट बिना विचारे. దాన్ని చూడగానే పాపం రైతులందరూ, కిసాన్ మీన్స్ ఫార్మర్స్, అమ్మో టైగర్ వచ్చేసింది మన పొలంలోకి, ఇన్ని రోజులు ఎవరు తింటున్నారో అనుకున్నాం మనం. పెద్ద పులి అలవాటైపోయింది. దాని కంట పడ్డామనుకో మనం ఏమైపోతాం? బలైపోతాం. పొలాలను వదిలేసి మన మీద పడి తినేస్తుంది. అమ్మో బ్రతుకు జీవుడా అని ఏం చేస్తారు రైతులు? ఆ పొలాలని అన్నిటిని వదిలేసి ఇళ్ళలోకి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సి ఢరే కిసాన్ దేఖ్కర్ సారే. ఆ పులిని చూడగానే రైతులందరూ భాగే జట్పట్ బినా విచారే, ఏం ఆలోచించకుండా పులి వచ్చేసింది. భగవాన్ దేవుడా, ఇన్ని రోజులు మనం ఏదో వాటి ఎనిమల్ నక్కనో కుక్కనో గాడిదనో లేకపోతే జింబాఫే మన ఎలుగుబెట్టో ఏదో వచ్చి నేస్తుంది అనుకున్నాం. కానీ పెద్ద పులి, వామ్మో ఈ పెద్ద పులి మనల్ని ఏం చేస్తుంది? చంపి తినేస్తుంది. ఎంత స్పీడ్గా పరిగెత్తుందో కూడా మీకు తెలుసు. సో దాన్ని కంటపడద్దు అని బ్రతుకు జీవుడని రైతులందరూ దాన్ని చూసి పరిగెత్తారు. సీయా ఇక్కడ చూసారా ఎంత డే సెక్షన్ ఎంత దర్జాగా నిలబడిందో. ఇలా రైతులు పాపం దీన్ని చూడగానే పరిగెత్తుతున్నారు. ఎటోళ్ళు అంటే కాళ్ళకి బుద్ధి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ऑन द पेज नंबर 37. तब कोई गधा बोले ही जाऊं, यह भी बोला చీపో కులి భాగ్కి కలాయి సారి. ఎక్కడ పోతుందిరా దాని బుద్ధి? గాడిద బుద్ధి ఎక్కడ పోతుంది? మనము తెలుగులో ఒక సామెత ఉంది తెలుసా నాన్న, కుక్క తోకకు గుండు కడితే బండ కడితే చక్కగా వస్తుంది. అదే కుక్క తోక వంకరగా ఉంటుంది తెలుసా మీకు? కుక్క తోక వంకరగా ఉంటే మనము దాన్ని స్ట్రేట్గా చేయాలని ఒక పెద్ద రౌతు కట్టినాం దాని తోకకి. ఆ రౌతు సేపు స్ట్రేట్గా ఉంటుంది. ఆ రౌతు చేసినాక యాజ్ యూజువల్గా వంకర పోతుంది. అంటే మనం ఎవరైనా పిల్లలకి ఎగ్జాంపుల్, వాడికి బుద్ధి రాదు కదా, కుక్క తోకకు గుండె కడితే చక్కగా వస్తుందా? వాడి బుద్ధి కూడా అంతే. ఇక్కడ గాడిద బుద్ధి కూడా అంతే. అర్థమవుతుందా? ఏం చేసింది? ఉత్సాహం లేక, దాని ఆనందానికి అవధులు లేక రైతులు పారిపోవడానికి చూసి
చీపు చీపు అని తన గాడిద సౌండ్ని, తన గాడిద అరుపుని వచ్చేసింది. పులి గాండ్రిస్తుంది. పులి గాండ్రింపు వేరే ఉంటుంది, గాడిద అరుపు వేరే ఉంటుంది, తెలుసా? అర్థమవుతుంది నాన్న? చీపు చీపు అని గాడిద అరుపు తన తన సొంత వాయిస్తో అరిచేసింది సియా. కులి భాగకి కలాయి సారి తబతో శామత్ ఆయి భారీ. ఇంకేముంది? ఎప్పుడైతే రైతులు పరిగెత్తుతున్నారో ఇది గట్టిగా తన ఒరిజినల్ వాయిస్తో, గాడిద వాయిస్తో వచ్చింది. వెంటనే రైతులు ఇలా టర్న్ అయిపోయారు. అగో గాడిద వాయిస్ వినబడుతుంది ఏంది అనుకున్నారు. అనుకుని ఏం చేశారు చూడండి. ढंडे लोग लगे धड़ाधड़ पड़ने, लोग गधे के पैर उखड़ने. ఇంకేముంది? పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి కొడుతున్నారు. చూడండి, కొడుతున్నారా? అప్పుడు ఏమైపోయింది నాన్న చూసారా? తన వేసుకున్నటువంటి స్కిన్, పులి చర్మం అంతా ఊడిపోయింది. ఎవరు కనబడ్డారు ఇప్పుడు? గాడిద. అమ్మ గాడిద, ఇన్ని రోజులు మమ్మల్ని నువ్వేనా మోసం చేసిందని ఆ కోపము, ఈ కోపము, తర్వాత పొలాలు వేసిన కోపము అంతా ఫట్ ఫట్ ఇలా కట్టెలతోటి కొడుతున్నారు. చూడండి. भागा वहां से वहां बेचारा सभी तरफ से हिम्मत हार. దానికి సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎలాగో పడుతూ లేస్తూ ధైర్యం తెచ్చుకొని అదేం చేసిందో చూడండి. గిరితే పడితే ఘర్కో భాగా. పడుతూ లేస్తూ ములుగుకుంటూ, దెబ్బలకి ములుగుతాం కదా, పెయిన్ వస్తుంది కదా, అమ్మో అయ్యా అనుకుంటూ అలా తన ఇంటికి వెళ్ళిపోతుంది. భాగా, ఘర్కో భాగా. మర్తే మర్తే ప్రాణ్ బచాతా. అమ్మ కష్టపడి ఎలాగో తన ప్రాణాలని సేవ్ చేసుకుంది గాడిద. మర్తే మర్తే అంటే అమ్మ కాస్త అయితే చచ్చిపోదురా ఇవాళ అంటాం చూడండి. మనము బస్సు గుద్దుతుండే, లేకపోతే బస్ కింద పడి నేను యాక్సిడెంట్ అయి చనిపోతుండే, కాస్త 1 మినిట్లో మిస్ అయిపోయిందిరా, కాస్త చచ్చిపోతుంటే అంటే చావు అంచున దాకా వెళ్ళిపోయి వచ్చాను అంటాం చూడండి. అలా అది చావు అంచున దాకా, మరణం దాకా వెళ్ళిపోయి వచ్చేసింది. బ్రతుకు జీవుడా అని కాళ్ళ బుద్ధి చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయింది గాడిద. See once again I am reading this lesson. See, the cunning donkey चली गधा. सुनो गधे की एक कहानी, उसने की कैसी शैतानी. जब होती थी रात घनेरी, तब करता था वह नित फेरी. चुपके चुपके बाहर जाता, खेतों से गेहूं का आता. गेहूं काका मस्ती छाई, तब क्या उसके मन में आई. जब आगे की सुनो कहानी, देखो अंगावो मत रानी. काल भाग्य की उसने पाई, फिर तो सूरत अजब बनाई. पहनी उसने खाल बदन में, चला खेत चरने फिर वन में. ఓకే, రాత్రి పూట అనగా పగల పూట అనగా మొత్తము తన యొక్క ఆ చర్మం వేసుకుంది కాబట్టి పగలు సమయంలోనే పొలాల చుట్టూ, వనాల చుట్టూ, జంగలంతా తిరగడం ప్రారంభించింది. కాల్ పహన్లి वैसे ऐसे वैसे गधा भागबन हो जाए. फिर खुश होकर सीमा ताने, दिन में चिल्ला खेते को खाने. डरे किसान देखकर सारे, भागे झटपट बिना बिछारे. तब कोई गधा बोला ही जो, यही भी बोला चीपुम चीपो. कुली भाग की कली सारी, तब तो शामत आई भारी. ढंडे लोग धड़ाधड़ पड़ने, लगे गधे के पैर उखड़ने. भागा वहां से वह बेचारा, सभी तरफ से हिम्मत हारा. गिरते पड़ते घर को भागा, मरते मरते प्राण बचाता. ఓకేనా? నా మీనింగ్స్ చెప్తాను చూడండి నాన్న. నాన్న పేజ్ నెంబర్ 37లో మీనింగ్స్ రీడ్ చేస్తున్నాను. శబ్ద జ్ఞాన్, వర్డ్ పవర్ ఉంది కదా. సైతాని, షరారత్, మిస్చీఫ్. సైతాని
शरारत मिस्चीफ. चुपके चुपके खामोश से क्वाइटली. खामोश అంటే సైలెన్స్ అంటాం చూడండి, క్వైట్ గా. ओंगना झक्की लेना to nod. सूरत शक्ल फेस అంటే జంతువుల ఫేస్ ని షకల్ అంటారు. పహని పహనా టు వియర్. ఏం వేసుకుంది అది? బాగ్ యొక్క స్కిన్ ని, చర్మాన్ని వేసుకుంది. చర్నా కతర్కర్ ఘాస్ కానా టు గ్రేస్. తినడం అంటే గడ్డి తినడం ప్రారంభించింది. కలి భేద్ ఏ సీక్రెట్ రహస్యం. డండా చెడి లాఠీ ఏ స్టిక్. హిమ్మత్ उत्साह करेज धैर्य. गनेरी अंधेरी डार्क रात्रि पूट अन्नट्टु. मस्ती स्फूर्ति एक्टिवनेस. అది ఒక డే నైట్ పూట గోధుమ పంటని ఇంత తిన్నాను కదా, అప్పుడు ఏమైందంటే యాక్టివ్నెస్ వచ్చింది. అమ్మ రాత్రి పూట ఒక హాఫ్ అన్ అవర్ తింటే ఇంత నాకు బలం వచ్చేసింది, ఇంకా డే అంతా తింటే బాగా వచ్చేస్తుంది, బాగా తినొచ్చు అనుకుందేమో. సి కాల్ చెమ్డి స్కిన్. అజబ్ అనోకి వండర్ఫుల్. అప్పుడు ఆ యొక్క గాడిద బాగు యొక్క చర్మాన్ని వేసుకోగానే ఎలా కనపడింది? చాలా సేమ్ బాగులాగానే కనపడింది కదా, అద్భుతంగా అందంగా. బదన్ శరీర్ బాడీ. సీనా ఛాతీ చెస్ట్. షామత్ విపత్తి ట్రబుల్లో పడింది. ఎప్పుడు ట్రబుల్లో పడింది? తన ఒరిజినల్ క్యారెక్టర్ని మర్చిపోయి సేమ్ గాడిదలాగా అరిచింది కదా, అప్పుడు ట్రబుల్లో పడింది. ఎందుకు ట్రబుల్లో పడింది? అరుపుని ఎవరు విన్నారు? ఫార్మర్స్ విన్నారు కదా. రిటర్న్ ఏం చేశారు దాన్ని? అమ్మ ఇది ఇన్ని రోజులు మనము టైగర్ అనుకున్నాము, అది గాడిద అనుకొని వెంటనే కట్టెలతో దాన్ని కొట్టడం ప్రారంభించారు. అవునా కాస్త తన బాడీ మీద ఉన్నటువంటి స్కిన్ కూడా రిలీజ్ అయిపోయింది. అప్పుడే యాజ్ యూజువల్గా గాడిద కనిపించింది. అప్పుడు అది ట్రబుల్లో పడింది, కష్టాల్లో పడింది. పైర్ పావ్ ఫీట్ పాదాలు. ప్రాణ్ జీవన్ లైఫ్. అప్పుడు బ్రతుకు జీవుడా అని ఆ గధ తన ప్రాణాలను కాపాడడం కోసం పడుతూ లేస్తూ తన ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. నౌ టర్న్ ద పేజ్ 38. पेज नंबर 38. अभ्यास. अभ्यास लो पढ़िए और समझिए. रीड एंड अंडरस्टैंड दिस वर्ड्स. सीना तनाना अखड़कर चलना गर्व करना. అంటే తమ యొక్క ఆనందానికి అద్దులు లేకుండా ఉండడం. కలాయి కుల్లా భేద్ కులానా అస్లే బాత్ కా పతా చలానా. అంటే తన యొక్క నిజమైన మాటని మరవడం. భేద్ కులానా. నెక్స్ట్ షామత్ ఆనా విపత్తి ఆనా ప్రాబ్లం రావడం. ధడాధడ్ పడినా ఏకే బాది ఏకు లగాతర్. ఒకరి తర్వాత ఒకరు రండి రా రండి అంటాం కదా మనం. దొరికింది గాడి దొరికింది, ఇన్ని రోజులు మనం పులి అనుకున్నాం, రండి రా రండి అని ఫార్మర్స్ అందరూ దాని మీద పడి బాధడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ హిమ్మత్ కర్నా సారీ పైరు ఉకన్నా టహర్నా టహర్ నా సక్నా భాగ్నా. అంటే ఆగకుండా వెళ్ళిపోవడం, కాళ్ళకి బుద్ధి చెప్పడం. ఎవరైనా మనం ఏం చేస్తాం? దొంగ కనబడితే ఏం చేస్తాం? పరిగెత్తామా లేదా? అలా. నెక్స్ట్ హిమ్మత్ హార్నా సాహస్ చోడ్నా. తన సాహసాన్ని వదిలేసింది. భయభీత్ హో జానా. భయంతో ప్రాణాలను కాపాడడం కోసం అది పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. నౌ సియా కరెక్ట్ ద చూస్ ద కరెక్ట్ వర్డ్స్ ఇన్ ద చూస్ ద కరెక్ట్ వర్డ్స్ అండ్ మేక్ పేర్స్. ఇక్కడ గుర్రం ఉంది కదా నాన్న పిక్చర్, ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ కీప్ ద నెంబర్స్ 1 2 3 4 5. సీనా ఇక్కడ మనకి ఈ ఆర్ట్స్లో క్వశ్చన్స్ ఉన్నాయన్న, నేను ఒక్కొక్కటి దాన్ని చెప్తాను. గనేరి అంటే రాత్ ఎక్కడుందో చూసుకోండి.
రైట్ ద రాత్. రాత్ ఇందులో ఇక్కడ గనీర్ అంటే చీకటి, రాత్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ రాత్ ఉంది, రాయండి రాత్. ప్లీజ్ రైట్ ఎవ్రీబడి రాత్. ఓవర్. సెకండ్ వన్ అజబ్ మీన్స్ ఫేస్. సూరత్, ఏ సూరత్ ఎక్కడ ఉంది చూడండి, తోక దగ్గర ఉంది సూరత్. హార్స్ యొక్క తోక దగ్గర సూరత్ ఉంది చూడండి, టేల్ దగ్గర. నెక్స్ట్ ఝట్పట్ అంటే ఫటాఫట్ అన్నట్టు. భాగ్న ఫాస్ట్గా పరిగెత్తడం. భాగ్న ఎక్కడ ఉంది చూడండి, భాగ్న కాస్త సూరత్ పైన ఉంది చూడండి, ఇక్కడే భాగ్న పరిగెత్తడం. ఓకే. నౌ కలి, కుల్నా. కలి మీన్స్ కుల్నా, దాని హెడ్ దగ్గర చూడండి కుల్నా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ధడాధడ్, డండే పడిన అంటే కర్రలతో కొట్టడం. డండే పడిన లెగ్స్ దగ్గర ఉన్న చూడండి వర్డ్ డండే పడిన రాయండి. నెక్స్ట్ ప్రాణ్. ప్రాణ్ మీన్స్ ప్రాణము. బచానా, బచానా మీన్స్ కాపాడుకోవడం. బచానా ఇక్కడ చూడండి, బచానా హియర్ ఈస్ దేర్. రైట్. ఐ am reading once again answers. घनेरी रात, अजब सूरत, झटपट भागना, कलीस कुलना, धड़ाधड़, ढंडे पड़ना, प्राण बचाना. Okay, write down Nana. I will tell next bit. See here Nana. इन पशु पक्षियों की बोलिए लिखिए. Write the cries of these animals and birds. Nana, వీటి అరుపులు. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఇక్కడ మేము పిక్చర్స్ ఇచ్చాము, ఈ పిక్చర్స్ యొక్క బొమ్మలను చూసి వాటి అరుపులను రాయమంటున్నాడు. పక్షులు ఇచ్చాము, యానిమల్స్ ఇచ్చాము, అవి ఎలా అరుస్తాయో రాయమంటున్నాడు. ఐఎమ్ రైటింగ్, ఎవ్రీబడి రైట్ డౌన్. ఫస్ట్ గాడిద ఉంది కదా, చీపోం చీపోం రాసుకోండి, మన లెసన్లో ఉంది కదా చీపోం చీపోం. గాడిదకి చక్కగా లైన్స్ మీద చీపోం చీపోం. చీపోం చీపోం. ఓకే. ఇక్కడ మంకీ ఉంది కదా, మంకీ గుర్ గుగ్ర గుర్ ఘరనా, గుర్ గుర్ఘర్నా, సారీ గుర్ఘరానా ఇలా అంటుంది మంకీ. గుర్ ఘరానా, దాని వాయిస్ అలా ఉన్న అరుపు అలా ఉంటుంది, గుర్ ఘరానా. ఓకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 39 టెక్నాను. పేజీ నెంబర్ 39లో గాలి సారీ ఆర్స్ ఉంది కదా, ఆర్స్ ఏమంటుందో చూద్దాం. హిన్ హినానా, హిన్ హినానా. నెక్స్ట్ మేక, మియా మీ మీ యాన్, మీ మీ యానా, మేక ఇలా ఉంటుంది. నెక్స్ట్ కుక్కునా, కోయిల్ ఏమంటుంది కుక్కునా, దిస్ ఇస్ బర్డ్, కుక్కునా. పీజిన్ ఏమంటుంది గుట్టుర్గు. నెక్స్ట్ బతక ఏమంటుంది టేటే. లాస్ట్ స్టార్ ఏమంటుంది చీచీ. ప్లీజ్ రైట్, వీటి యొక్క అరుపులు రాసుకున్నానా.
రైట్ డౌన్. ఇక్కడ బర్డ్స్ అండ్ ఎనిమల్స్ ఉన్నాయి, వాటి యొక్క అరుపులు రాసుకోండి ఇక్కడ పిక్చర్స్ ఎదురుగా. ఓకేనా? రైట్ డౌన్ అన్న. దిస్ వన్ రైట్ ప్లీజ్ ఎవ్రీబడి. ఇక్కడ మీ బర్డ్స్ ఎనిమల్స్ యొక్క అరుపులు రాశాను. రైట్ డౌన్ హియర్. ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ బిట్స్ అన్న. థ్యాంక్ యూ.